ఒక జాతకంలో నీచభంగ రాజయోగం కలిగిన వారు గొప్ప రాజకీయ పదవుల్లో కూడా వస్తారు. వారు ఏ విధంగా ఉంటుందంటే వారి జాతకాల్లో ఒక గ్రహము నీచ స్థానంలో ఉన్నచో ఏ రాశిలో అయితే నీచ పొందినదో ఆ రాశి యొక్క అధిపతి జన్మ లగ్నం లేక చంద్ర లగ్నమును లగాయితూ కేంద్రములలో ఉన్నచో ఆ గ్రహమునకు నీచత్వం పోయి నీచభంగ రాజయోగం కలుగుతుంది. మరియు ఆ గ్రహమునకు ఏ రాశి అయితే ఉచ్చ స్థానమో ఆ స్థానాధిపతి జన్మ లగ్నములకు కానీ చంద్ర లగ్నములకు కానీ కేంద్రాల్లో ఉన్నచో నీచయందున్నటువంటి గ్రహమునకు నీచత్వం పోయి రాజయోగం పట్టును. అంటే గ్రహము ఏ రాశిలో నీచ ఎందున్నచో ఆ రాశి యొక్క అధిపతి కేంద్రాల్లో ఉన్నను, ఉచ్చ ఎందు ఉన్నను, ఉచ్చ అంటే ఉచ్చ స్థానాల్లో ఉన్నను ఆ గ్రహమునకు నీచభంగ రాజయోగము కలుగుతుంది. ఇక్కడ నీచ గ్రహమును ఉన్న రాశి అధిపతిచే చూడబడినచో కూడా ఆ నీచ యందు ఉన్నటువంటి గ్రహమునకు నీచత్వం పోయి నీచభంగ రాజయోగం కలుగును. అంటే ఇక్కడ గ్రహాలు నీచభంగ రాజయోగం అంటే ఒక గ్రహం నీచ స్థానాలు, కొన్ని నీచ స్థానాలు ఉంటాయి. ఒకటి మేషరాశి, ఆ రాశికి శని నీచ స్థానం అనమాట. ఆ రాశికి అంటే ఆ రాశిలో శని ఉండి ఆ గ్రహం శని ఉన్న రాశ్యాధిపతి అంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటే కూడా నీచత్వం పోతుంది. అదేవిధంగా కర్కాటక రాశిని తీసుకుంటే కర్కాటక రాశికి కుజుడు నీచ స్థానం. ఆ నీచ స్థానాధిపతి చంద్రుడికి వృషభ రాశిలో ఉంటే ఉచ్చస్థితి వల్ల ఆ గ్రహం కూడా నీచత్వం పోయి ఆ కుజుడికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా అదే రాశిలో కుజుడున్న ప్లేస్లో కుజుడితో పాటు స్వక్షేత్రమైనటువంటి చంద్రుడు కేంద్ర కోణాల్లో కూడా ఉన్నా కూడా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక గ్రహము నీచ స్థానంలో ఉన్నచో ఏ రాశిలో అయితే నీచ పొందిందో ఆ రాశి యొక్క అధిపతి జన్మ లగ్న లేక చంద్ర లగ్నం లగాయతూ కేంద్రాల్లో ఉంటే కనుక ఆ గ్రహమునకు నీచిపోయి నీచభంగ రాజయోగం అవుతుంది. ఒక గ్రహం నీచుల్లో ఉన్నచో ఒక గ్రహం నీచ అంటే ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి నీచ చంద్రుడు అనమాట. ఆ చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడనుకోండి, ఆ రాశ్యాధిపతి కుజుడు, ఆ రాశ్యాధిపతి యొక్క కుజుడు జన్మ లేక చంద్రలగ్నం లగాయితూ కేంద్ర కోణాల్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఒక గ్రహం నీచ పొందినచో ఏ రాశిలో నీచ పొందిందో ఆ రాశ్యాధిపతి జన్మలగ్నం. ఇప్పుడు వృశ్చిక రాశిలో తీసుకున్నాం కదా నీచ, అక్కడ చంద్రుడికి నీచ స్థానం. ఆ చంద్రుడు అక్కడే ఉంటాడు వృశ్చిక రాశిలో. అక్కడి నుంచి కేంద్ర కోణాల్లో కనుక ఎక్కడైనా కూడా కేంద్రాల్లో ఉంటే జన్మ లగ్నం కానీ జన్మ లగ్నం ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నం తీసుకున్నా కూడా దానికి కుజుడు 4, 7, 10 స్థానాల్లో కూడా ఉన్నా కూడా దానికి అది నీచత్వం పోయి శుభత్వం చెంది నీచభంగ రాజయోగం అవుతుంది. అదేవిధంగా చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. అక్కడి నుంచి కూడా కేంద్ర స్థానాలు 7, 10 సింహరాశిలో అదే లగ్నంలో కానీ 4వ స్థానం కుంభరాశిలో కూడా కుజుడున్నా కూడా ఆ నీచత్వం పోతుందని నీచభంగ రాజయోగం అది ఏర్పడుతుంది అనమాట. వేరే విధంగా గురుడు మకర రాశిలో ఉండి నీచత్వం పొందితే ఆ నీచత్వానికి తోడుగా అదే రాశిలో కుజుడు కలిసి ఉంటే కూడా కుజుడు ఉచ్చస్థితి వల్ల గురుడికి నీచత్వం పోయి అది కూడా నీచభంగ రాజయోగం అవుతుంది. అదేవిధంగా నీచ పట్టిన గ్రహానికి ఒక గ్రహం శుభంగా కూడా కలిసి ఉంటే నీచభంగ రాజయోగం ఏర్పడి వాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు అవుతారు, రాజయోగం పడుతుంది. అదేవిధంగా ఏ రాశిలో అయినా సరే నీచ పొందినచో ఆ రాశి యొక్క అధిపతి కేంద్రాల్లో ఉండాలి. కేంద్రాల్లో ఉంటే కనుక లేకపోతే ఉచ్చయందు ఉన్నా కూడా ఒక ఎగ్జాంపుల్ ఒక రాశిలో తులారాశి తీసుకోండి. తులారాశికి రవి అనే గ్రహం నీచ స్థానంలో ఉంటుంది. రవికి నీచ స్థానం తులారాశి.
ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చ స్థానంలో అంటే మీన రాశిలో ఉన్నా కూడా అది ఉచ్చ స్థానం అవుతుంది. అదేవిధంగా కేంద్రాలు 7వ ఇంట్లో ఉన్నా కానీ, 10వ ఇల్లు మకర రాశిలో ఉన్నా కానీ, 4 ఇల్లు మకర రాశిలో అయినా కానీ, 10వ ఇల్లు కర్కాటక రాశిలో ఉన్నా కూడా ఆ గ్రహం కేంద్రాల్లో ఉండటం వల్ల ఈ రవి అనే గ్రహానికి నీచత్వం పోయి నీచభంగ రాజయోగం అవుతుంది. అదే గ్రహంతో ఒక వేరే గ్రహం కలిసి అదే రాశిలో ఉన్నా కూడా నీచభంగ రాజయోగం కలుగుతుంది. గ్రహాలన్నీ కూడా ఈ విధంగా మనకి నీచభంగ రాజయోగం కలిగినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప రాజకీయ పదవుల్లో రాజకీయాల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఒక గ్రహం నీచ స్థానంలో ఉన్నచో అది ఏ రాశిలో నీచ పొందిందో ఆ రాశి యొక్క అధిపతి ఏ రాశిలో అయితే నీచ పొందిందో ఆ రాశి యొక్క అధిపతి జన్మ లగ్నము లేక చంద్రుడున్న లగ్నంగా లగాయతు కానీ కేంద్రాలలో ఉంటే కనుక ఆ గ్రహము నీచత్వం పోయి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. అంటే రాజయోగం ఏర్పడుతుంది. వాళ్ళు రాజకీయ నాయకులుగా అవడానికి కానీ అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మరియు ఆ గ్రహమునకు ఏ రాశి ఉచ్చ స్థానము ఆ స్థానాధిపతి జన్మ లేక లగ్నములకు లగాయతు చంద్రలగ్నం కానీ కేంద్ర కోణాల్లో కూడా ఉంటే ఆ గ్రహం నీచత్వం పోయి గ్రహం నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. రాజయోగం పడుతుంది అనమాట. గ్రహము ఏ రాశిలోనైనా సరే నీచి పొందినచో ఆ గ్రహం యొక్క రాశి అధిపతి కేంద్ర కోణాల్లో కానీ ఉచ్చ ఎందు కానీ ఉచ్చ అంటే ఉచ్చ స్థానంలో కానీ ఉన్నచో ఆ గ్రహమునకు నీచభంగ రాజయోగం కలుగును. నీచ గ్రహమున్న రాశి యొక్క అధిపతిచే చూడబడినా సరే ఆ గ్రహాన్ని చూడబడినా సరే అంటే వీక్షించడం అనమాట. ఇప్పుడు ఒక గ్రహం ఇప్పుడు తులారాశికి రవి గ్రహానికి నీచ స్థానం. ఆ గ్రహానికి అధిపతి ఎవరు? ఆ రాశ్యాధిపతి శుక్రుడు. అదే మేషరాశిలో ఉండి ఇక్కడ సూర్యుడిని కనుక చూస్తే అది నీచత్వం పోయి నీచభంగ రాజయోగం అయిపోయి అది కూడా ఒక రాజయోగంగా మారుతుంది. అదేవిధంగా కర్కాటక రాశికి కుజుడు కనుక కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉండి ఆ రాశి అధిపతి చంద్రుడు 7వ ఇల్లు అయినటువంటి మకర రాశిలో ఉండి కూడా చూసినా కూడా అది నీచభంగ రాజయోగం నీచత్వం పోయి అది నీచభంగ రాజయోగం అవుతుంది. వీరంతా కూడా గొప్ప రాజకీయ నాయకులుగా గొప్ప వారికి అదృష్టం కలిసి వచ్చి అన్ని విధాలా కూడా ఇది ఒక గొప్ప యోగంగా మారుతుందన్నమాట. అంటే నీచత్వం చెడిపోయి నీచతత్వం నీచం అంటే బాగా కింద డౌన్లో ఉన్నదాన్ని నీచత్వం భంగం అయ్యి నీచాన్ని భంగం అవుతుందన్నమాట. అప్పుడు వాళ్ళకి శుభం జరిగి వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన అదే నీచ స్థానానికి అలాగే ఉండిపోతే కనుక వాళ్ళు ఆ గ్రహం వల్ల చాలా ఫెయిల్యూర్ అవుతుందన్నమాట, డౌన్ అయిపోతుంది. దానికి నీచభంగం ఎప్పుడైతే కలుగుతుందో నీచత్వం పోతుందో వారికి నీచభంగం అయ్యి రాజయోగం పట్టి వాళ్ళు ఒక గొప్ప స్థితిలో ఉంటారు. వాళ్ళు ఒక రాజకీయ నాయకులుగా ఒక ప్రజా పలుకుబడిగా గొప్ప వాళ్ళందరికీ కూడా ఈ నీచభంగ రాజయోగం అనేది చాలామంది గొప్ప రాజకీయ నాయకుల జాతకాల్లో మనం చూడవచ్చు. అదేవిధంగా గ్రహం రాశులు ఈ గ్రహాలు ఏ గ్రహం అయినా సరే నీచభంగ రాజయోగం కలిగితే కంపల్సరీగా వాళ్ళకి చిన్న స్థాయి రాజకీయ నాయకుడి నుంచి ఉన్నతమైన రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఉంటుంది. ఇది నీచభంగ రాజయోగం కలిగితే వారికి గొప్ప స్థితి కలిగి వారికి ఏ రాశిలో అయితే నీచ స్థానం పడుతుందో అక్కడ ఆ రాశిలో ఒక గ్రహంతో కలిసినా కూడా నీచభంగం పోతుంది, వీక్షించినా కూడా పోతుంది. ఆ రాశ్యాధిపతి బలంగా ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా నీచభంగం పోతుంది. ఇన్ని రకాలుగా ఉండటం వల్ల నీచభంగానికి రాజయోగానికి ఇన్ని రకాల ఎగ్జాంపుల్ చెప్పబడింది. వీళ్ళంతా కూడా గొప్ప రాజకీయ నాయకులు అవ్వచ్చు, గొప్ప పలుకుబడి కలిగి కూడా ఉంటారు. గొప్ప స్థితి ఉంటుంది, ఉన్నతమైన స్థితి అన్నీ కలిగి గొప్పవారుగా రాజకీయాల్లో బాగా రాణించగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. అదే కనుక లగ్నములకు కానీ కేంద్రాల్లో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉన్నా కూడా చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఆ రాశ్యాధిపతి ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి ఒక నీచభంగ రాజయోగం అంటే ఏంటి? రాజయోగాల్లో ఇది ఒక రాజయోగం అనమాట. తప్పకుండా వీళ్ళు గొప్పగా ఉంటారు, వీళ్ళకి రాజకీయ పదవులు ఉంటాయి. ఊహించకుండా మనం చూస్తుంటాం గొప్ప రాజయోగం మధ్య వయసులో రావటం,
ఆ దశలు అవి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ యోగం కలుగుతుంది. ఈ ఈ గ్రహాల కాంబినేషన్ ఇన్ని రకాలుగా సూక్ష్మంగా చూస్తే కానీ మనకి నీచభంగ రాజయోగం విషయం కానీ ఒక గ్రహం ఒక ఎగ్జాంపుల్గా ఏదో ఒక రాశిలో కనుక ఉండి ఆ రాశి నీచి పొందితే కనుక వృషభ రాశి తీసుకున్నా కూడా అక్కడ శుక్రుడికి వచ్చేస్తే శుక్రుడి స్థానం అది. దాంట్లో శుభగ్రహాలు ఉంటే కూడా మంచిది. చంద్రుడికి వచ్చే స్థానం అది. అదేవిధంగా కర్కాటక రాశికి కుజుడు నీచ స్థానంలో ఉండి వృషభ రాశి అయినటువంటి దాంట్లో చంద్రుడు ఉన్నా కూడా అక్కడ కుజుడు నీచత్వం పట్టడం వల్ల ఆ రాశ్యాధిపతి చంద్రుడు వృషభ రాశిలో ఉండటం వల్ల కూడా నీచమైనటువంటి స్థానం భంగం అవుతుంది. కుజుడికి నీచ స్థానం భంగమై దానికి శుభత్వం కలిగి నీచభంగ రాజయోగంగా అవుతుంది. వాళ్ళకి కూడా ఏదో విధంగా రాజకీయాల్లో ఉండొచ్చు, గొప్ప స్థానంలో ఉండొచ్చు, పలుకుబడి అని ఏదో విధంగా కలిసి వచ్చి వారికి మంచి ఉన్నతమైన మంచి పొజిషన్ ఉంటుంది. తప్పకుండా వారు అన్ని విధాలా మంచి జరుగుతుంది.